హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఇండియాలో ఉన్న రివర్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ మన ఇండియాలో 10 మేజర్ రివర్స్ అనేవి ఉన్నాయి. మొదటిది గంగా, గోదావరి, యమున, ఇండస్, కావేరి, కృష్ణ, నర్మదా, మహానది, బ్రహ్మపుత్ర, తాపి. ఇవి అనేవి మన ఇండియాలో ఉన్న మేజర్ రివర్స్. వీటి గురించి ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. నెంబర్ 1, గంగా రివర్. ఈ గంగా రివర్ అనేది మా ఉత్తరాఖండ్ లోని హిమాలయాస్ లో గంగోత్రిలో పుడుతుంది. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గుండా బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. అక్కడి నుంచి పద్మాగా పిలువబడుతుంది ఈ గంగా నది. గంగా నది వచ్చేసి 2525 కిలోమీటర్స్ అనేది ప్రవహిస్తుంది. దీని మేజర్ ట్రిబ్యూటరీ వచ్చేసి యమున, గోమతి, దామోదర్, సోన్ రివర్. దీని మేజర్ గా ట్రిబ్యూటరీ వచ్చేసి యమున గంగా కలిసే చోటునే త్రివేణి సంగమం అంటారు. గంగా రివర్ అనేది హిందువులు దేవతగా పూజిస్తారు. మన ఇండియాలోని నెంబర్ 1 ఇండియాలోని బిగ్గెస్ట్ రివర్ గంగా. బంగ్లాదేశ్ లో గంగా రివర్ అనే గంగా మరియు బ్రహ్మపుత్ర డెల్టా అనేది ఏర్పడుతుంది. అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టా. ఈ సుందర్బన్స్ డెల్టా దగ్గరే మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. మాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరే సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్ లో కట్టారు. గోదావరి నది అనేది మహారాష్ట్రలోని స్వయంబకేశ్వర్ దగ్గర పుడుతుంది. ఇది అనేది అక్కడ నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. అక్కడ వచ్చేసి హంసల దీవి దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో అనేది కలుస్తుంది. దీని లెంత్ వచ్చేసి 1464 కిలోమీటర్స్. ఇది ప్రవహిస్తుంది. ఇది అనేది దక్షిణ గంగాగా పిలువబడుతుంది. గోదావరి నది అనేది దక్షిణ గంగాగా పిలుస్తారు. యమునా రివర్ అనేది యమునోత్రిలో పుడుతుంది. యమునోత్రి నుంచి ఢిల్లీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ గుండా వెళ్ళి గంగా రివర్ తో కలుస్తుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు గంగా మరియు యమున కలిసే చోటే త్రివేణి సంగమం అంటారు. అక్కడితో యమున అనేది 1376 కిలోమీటర్స్ అనేది ప్రవహిస్తుంది యమునా రివర్. ఈ యమునా రివర్ కి మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి చాబల్ ఇంకా కెన్ రివర్ అనేవి మేజర్ గా వీటికి చాంబల్, సింగ్, కెన్, బిటావా ఇవి అనేవి యమునా ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ వచ్చేసి చైనాలోని టిబెట్ లో హిమాలయాస్ లో మాన్సరోవా లేక్ దగ్గర పుడుతుంది. అక్కడి నుంచి చైనాలో నుంచి మరియు ఇండస్ నదిలోకి ఎంటర్ అవుతుంది. లడాక్ లోకి ఎంటర్ అవుతుంది. లడాక్ దగ్గర నుంచి పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ కరాచీ దగ్గర పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి మెయిన్ పాకిస్తాన్ లో ఉన్న బిగ్గెస్ట్ రివర్ గా మారుతుంది. ఆ తర్వాత వెళ్ళి కరాచీ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. ఇది అనేది మన ఇండియాలో 1000
1114 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఇది మొత్తం పాకిస్తాన్, చైనా, ఇండియా మొత్తం మొత్తం కిలోమీటర్స్ చూసి 3180 కిలోమీటర్స్. మన ఇండియాలో 1114 కిలోమీటర్స్ అనేది ప్రవహిస్తుంది. ఇదే మన ఇండియాలోనే అతిపెద్ద సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మన ఇండియాలో అతిపెద్ద సివిలైజేషన్. ఈ ఇండస్ నది అనేది మన ఇండియాలో 3వ అతిపెద్ద నది. కావేరీ నది. ఈ కావేరీ నది అనేది మన ఇండియాలో ఉన్న తలకావేరి, కేరళలో తలకావేరి దగ్గర, కర్ణాటకలో తలకావేరి దగ్గర పుడుతుంది. కేరళలో తలకావేరి దగ్గర పుడుతుంది. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు గుండా వెళ్తుంది. అక్కడ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. తమిళనాడులోకి ఎంటర్ అయ్యి అక్కడ కొంబుహార్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని మీద కృష్ణరాజు సాగర్ డ్యామ్ అనేది కర్ణాటక కట్టింది. మొట్టూరు డ్యామ్ అనేది తమిళనాడు కట్టింది. ఈ రివర్ లేకపోతే కర్ణాటకకి, తమిళనాడుకి వాటర్ సప్లై అనేది ఉండదు. అందుకని ఎప్పుడు కర్ణాటకకి, తమిళనాడుకి గొడవలు జరుగుతూ ఉంటాయి. కృష్ణా రివర్. కృష్ణా రివర్ అనేది మహారాష్ట్రలోని కృష్ణా రివర్ అనేది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర పుడుతుంది. మహాబలేశ్వర్ దగ్గర పుట్టి కర్ణాటకలోకి వెళ్తుంది. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ గా ప్రవహించి, ఆ తరువాత కృష్ణా అనేది హంసల దేవి దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో అనేది కలుస్తుంది. దీని మీద నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కట్టారు. దీనికి ఉన్న ట్రిబ్యూటరీస్ వచ్చేసి మూసి, భీమా, ఘాట్ప్రభ, మలప్రభ, తుంగభద్ర. ఈ రివర్ దగ్గరే, ఈ రివర్ మీదుగానే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి కట్టారు. ఇంకా భద్ర టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. ఈ రివర్ మీదుగా ఈ రివర్ కున్న మేజర్ సిటీస్ వచ్చేసి హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, అమరావతి. ఇవనేది ఈ నది ఒడ్డున ఉన్న మేజర్ సిటీస్. నర్మదా రివర్ అనేది మన ఇండియాలో ఉన్న మధ్యప్రదేశ్ లో నర్మదా రివర్ అనేది మన ఇండియాలో ఉన్న మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో అమరకంటక్ అనే దగ్గర పుడుతుంది. అక్కడి నుంచి అమరకంటక్ పర్వతాలలో పుడుతుంది నర్మదా రివర్ అనేది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత గుజరాత్ దగ్గరికి వెళ్ళి అక్కడ అరేబియన్ సీలో, బారూష్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. దీని మీద సర్దార్ సరోవరం అనే డ్యామ్ కట్టారు. మహానది అనేది మన ఇండియాలో ఉన్న ఛత్తీస్గఢ్ లో సాహివా పర్వత శ్రేణులలో పుడుతుంది. ఆ తర్వాత ఒడిస్సాలోకి ఎంటర్ అవుతుంది. ఒడిస్సాలో ఎంటర్ అవుతుంది. ఒడిస్సా నుంచి ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్ లో అనేది కలుస్తుంది.
దీని మీద హరికాంద్ డ్యామ్ అనేది కట్టారు. ఈ డ్యామ్ అనేది మన ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. బ్రహ్మపుత్ర రివర్ అనేది చైనాలో ఉన్న టిబెట్ లో హిమాలయాస్ లో పుడుతుంది. హిమాలయాస్ లో పుట్టి ఆ తర్వాత ఆ తర్వాత చైనాలో 1625 కిలోమీటర్స్ ప్రయాణించి ఆ తర్వాత ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, మేఘాలయ మీద వెళ్ళి మన ఇండియాలో మన ఇండియాలో 9916 కిలోమీటర్స్ ప్రవహించి ఆ తర్వాత బంగ్లాదేశ్ లో గంగా రివర్ దగ్గర కలుస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందే. గంగా రివర్ మరియు బ్రహ్మపుత్ర రివర్ కలిసే చోటున అక్కడే పద్మాగా పేరు అనేది మారుతుంది. ఆ తర్వాత అనేది అక్కడే అక్కడే సుందర్బన్స్ డెల్టా అనేది ఏర్పడింది. అదే ప్రపంచంలో అతి పెద్దదైన డెల్టా. ఆ తర్వాత అక్కడే బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. ఇది అనేది టోటల్ గా 2900 కిలోమీటర్స్ ఉంది. ఇది మన ఇండియాలో 916 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఇది చైనాలో 1625 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో 359 కిలోమీటర్స్ అనేది ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర రివర్ అనేది. మేఘ నదిగా తా- తాపి తాపీ నది అనేది తాపి తాపీ నది తాపీ నది అనేది మన ఇండియాలో తాపీ నది అనేది మన ఇండియాలో మధ్యప్రదేశ్ లో సాత్పురా హిల్స్ లో పుడుతుంది. ఆ తర్వాత గుజరాత్ దగ్గరికి వెళ్ళి అక్కడ గుజరాత్ గుజరాత్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది.